అల్లు అర్జున్ సినిమా రిలీజ్ రోజు ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడ్డటువంటి బాబుని పరామర్శించడం జరిగింది. నిజంగా వాస్తవానికి బాబు పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది. డాక్టర్లు కూడా ఇంకా 2 వీక్స్ అయితే కానీ ఏం చెప్పలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అభిమానులు ఇది వాళ్ళు వెళ్ళింది కూడా ఏంటంటే ఎంతో సంతోషకరంగా మొదటి రోజు మొదటి షో అల్లు అర్జున్ సినిమా చూడాలని చెప్పేసి పట్టుదలతోని వెళ్ళారు. ఒక బాబు సిచ్యువేషన్ చూస్తుందంటే నిజంగానే కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే తల్లి లేకపోవడం అనేది ఎవరం కూడా ఊహించలేం. ఇవాళ మరి బాబు దగ్గరికి అంటే మేము ఇన్ని రోజులు కూడా రాకపోవడానికి కూడా ఒక కారణం ఏంటంటే బాబున్న కండిషన్లో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి మేము కొంత ఆలోచన చేశాం. ఎందుకంటే వస్తూ పోతూ ఉంటే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి లోపల కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. ఎక్కువ మంది విజిటర్స్ వస్తే కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నిన్న జరిగిన సంఘటనతో అల్లు అర్జున్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సంఘటనతో చూసినట్టయితే ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అల్లు అర్జున్ ఇంటికి దారి పెడతా ఉన్నారు, పరామర్శలు చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ జైల్లోంచి ఇంటికి అడుగుపెట్టగానే మొత్తం మీడియాలోనే చూసినాం. ఇంట్లోంచి పిల్లలందరూ గబుక్కున వచ్చి ఆప్యాయత అతుక్కున్నారని చెప్పేసి కుటుంబం అంతా కూడా ఆప్యాయత అతుక్కున్నారని చెప్పేసి నేను అల్లు అర్జున్ గారికి కానీ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఒకటి అడుగుతా ఉన్నాను. అక్కడ ఎంతైతే ఆప్యాయత ఉందో ఈ పేద బాబు విషయంలో కూడా అంతే ఆప్యాయత ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లలంటే అంతే ఆప్యాయత ఉంటుంది. మీరు ఆ హ్యుమానిటీని ఎందుకు మర్చిపోతున్నారు? మీరు చేసుకుంటున్నటువంటి బిజినెస్, మీరు సినిమా అనేది ప్యూర్లీ బిజినెస్. మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? మీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినారు. మీ సినిమా బాగా నడవాలని చెప్పేసి బెనిఫిట్ షోలు కూడా వేసుకొని ప్రజల దగ్గర నుంచి ఎక్కువ లాభాలు తీసుకోవడం కోసం మీ సినిమా కోసం మీరు ప్రమోషన్ కోసం వచ్చినారు. ఎందుకు మీ సినిమా ప్రమోషన్లో ఒక కుటుంబం ఎందుకు బలైపోవాలి? దానికి ఎవరు కారణం? మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మాకు అల్లు అర్జున్ వ్యతిరేకం కాదు, లేకపోతే సినిమా ఫీల్డ్ కూడా వ్యతిరేకం కాదు. మేమందరం కూడా ఎవరో ఒకరికి హీరోలకు హీరోయిన్లకు ఎవరో ఒకరికి అభిమానులమే ఉంటాం. కానీ వల్ల ఆ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి ధోరణి చూసినట్టయితే కొంత బాధాకరమైనటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అంటే పేదవాళ్లకు దళితులకు తేడా చూపిస్తున్నారా? లేకపోతే సెలబ్రిటీ అనగానే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి అభిమానులు అనగానే లేకపోతే సెలబ్రిటీ వెనుక ఉన్నటువంటి ఇంకేదో చూసుకొని మీరు అభిమానిస్తున్నారా? ఈ సమాజంలో మేము గవర్నమెంట్లో ఉన్నాం. ప్రభుత్వ పరంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పేద బిడ్డ అయినా ధనిక బిడ్డ అయినా ఒకే రకంగా చూద్దామని చెప్పేసి మేము అదే చెప్తా ఉన్నాం. ఇవాళ బాబుకి కూడా మేము పూర్తి భరోసాను ఇవ్వడం కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇస్తాం. తల్లి కోల్పోయింది కాబట్టి తండ్రికి భరోసా ఇస్తా ఉన్నాం. మీకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపున ఏ రకమైన సహాయం చేయడానికైనా మేము ముందులో ఉంటాం. అట్లాగే భగవంతుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. బాబు మంచి పూర్తి ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా దయచేసి మీకున్నటువంటి ఇమేజ్ ఉంటుంది, సెలబ్రిటీ హోదా ఉంటుంది. మీ సెలబ్రిటీ హోదాను మీ ఇమేజ్ని మీకే పరిమితం చేసుకోకుండా హ్యూమానిటీతోని మీ సినిమా దాంట్లో ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో, మీ ప్రమోషన్లలో ఇబ్బంది పడతా ఉన్నారో ఆ కుటుంబాల పట్ల కూడా జాలి చూపించండి, ప్రేమ చూపించండి. మీ అభిమానులు అంటే ఊరికే అభిమానులు గారు, ఆ కుటుంబం అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళకు అభిమానులు అంటే అభిమానులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా సినిమా హీరోలకు హీరోయిన్లకు ఉంటుంది. ఎందుకు మీరు ఆ హ్యుమానిటీ ఇక్కడ చూపించట్లేదని చెప్పేసి అడుగుతారు. ఎందుకంటే అల్లు అర్జున్ని పరామర్శించుకున్నారు, వేరే అభ్యంతరం లేదు. కానీ ఒక్కరైనా కానీ అక్కడికి వెళ్తున్నటువంటి ఏ ఒక్క హీరో కావచ్చు, ఏ ఒక్క పెద్దవాళ్ళు కావచ్చు, అరే బాబు పరిస్థితి బాగుందా లేదా, మేమందరం కూడా ఉంటాం, బాబు కుటుంబానికి మేము అండగా ఉంటామని ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారు? ప్రకటించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి హ్యూమానిటీతో ఆలోచించండి. మీరు సెలబ్రిటీ హోదాలో ఉన్నారంటే మేమందరం సినిమాలు చూస్తే, మేమందరం మీకు చప్పట్లు కొడితే, మేమందరం ఈలలేస్తే మీరు హీరోలు అయ్యారు.
మేమందరం జేజేలు కొడితేనే మీకు సెలబ్రిటీ హోదా వచ్చింది. దాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాకు బాబును పరామర్శించమని చెప్పేసి, బాబు దగ్గరికి వెళ్ళమని చెప్పేసి గల వారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున బాబుకు పూర్తి సపోర్టు ప్రభుత్వం ఉంటుంది. అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.